రైట్, 8 అయింది, క్లాస్ ప్రారంభించుకుందాం. కూడి వచ్చిన మీ అందరికీ క్రీస్తునామములో మరొకసారి వందనాలు తెలియజేస్తున్నాను. ఈ బుధవారం బైబిల్ తరగతిని మనం ప్రార్థన చేసుకొని ప్రారంభించుకుందాం. ప్రార్థన. పరమందున మా తండ్రి, మా నాయన, ఈ సమయంలో మేము మీ సన్నిధిలో చేరి ఈ బుధవారం బైబిల్ తరగతిలో మీ వాక్యం నేర్చుకోవడానికి మీరు ఇచ్చిన గొప్ప అవకాశాన్ని బట్టి వందనాలు. నాన్న, బైబిల్ తరగతి రావడంలో నాన్న మా విశ్వాసపు స్థాయి మేము గుర్తించగలమని నమ్ముతున్నాం తండ్రి. అనేక మంది ఆసక్తి చూపి ఇలాంటి బైబిల్ తరగతికి హాజరయ్యేలాగా సహాయం దయచేయమని, హాజరైన మేము శ్రద్ధగా వాక్యం నేర్చుకొని మా జీవితాలను మలుచుకునేలాగిన సహాయాన్ని దయచేయమని, వాక్యం నేర్పిస్తున్న అన్నయ్యకి కావాల్సిన జ్ఞానాన్ని దయచేయమని ఈ ప్రార్థన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. సుజిత్. కీర్తన పుస్తకం నుండి ఒక కీర్తన పాడుకుందాం. నూట 61 నెంబర్ పాటని పాడుకుందాం. లాస్ట్ టైం నేర్చుకున్నాం, మరొకసారి పాడుకోవడానికి ప్రయత్నించాం. 161 వస్తే కలిసి పాడండి, లేకపోతే నేర్చుకోండి. ఈ దినం అనుకూలపు సమయం, అన్నింటిలో మధురం యేసుడిచ్చేటి తరుణం. ఈ దినం అనుకూలపు సమయం, అన్నింటిలో మధురం యేసుడిచ్చేటి తరుణం. ఈ దినం తప్పి చెదరిన కుమారుని తప్పులన్నీ మన్నించు జనకుని, తప్పి చెదరిన కుమారుని తప్పులన్నీ మన్నించు జనకుని, చెంత చేరగా చింత తీరగా పంతాలన్నీ తీరే దినం. చెంత చేరగా చింత తీరగా పంతాలన్నీ తీరే దినం. ఈ దినం అనుకూలపు సమయం, అన్నింటిలో మధురం యేసుడిచ్చేటి తరుణం. ఈ దినం మళ్ళా మొదటి చరణం పాడు. తప్పి చెదరిన కుమారుని తప్పులన్నీ మన్నించు జనకుని, తప్పి చెదరిన కుమారుని తప్పులన్నీ మన్నించు జనకుని, చెంత చేరగా చింత తీరగా పంతాలన్నీ తీరే దినం. చెంత చేరగా చింత తీరగా పంతాలన్నీ తీరే దినం. ఈ దినం అనుకూలపు సమయం, అన్నింటిలో మధురం యేసుడిచ్చేటి తరుణం. ఈ దినం పాపి పశ్చాత్తాపపడ పరమందలి దూతల బూరపడ, పాపి పశ్చాత్తాపపడ పరమందలి దూతల బూరపడ, సంతసమున వింత పాటలు నెంతగానో పాడే దినం. సంతసమున వింత పాటలు నెంతగానో పాడే దినం. ఈ దినం అనుకూలపు సమయం, అన్నింటిలో మధురం
యేసుడిచ్చేటి ఈ తరుణం, ఈ దినం పాపపు బ్రతుకుల తీరే దినం, పాపి క్రీస్తుతో స్నేహమందే దినం. పాపపు బ్రతుకుల తీరే దినం, పాపి క్రీస్తుతో స్నేహమందే దినం. పాపము పోయెనే, శాపము తీరెనే, కాపరి నన్నుగాచే దినం. పాపము పోయెనే, శాపము తీరెనే, కాపరి నన్నుగాచే దినం. ఈ దినం అనుకూలపు సమయం, అన్నింటిలో మధురం, యేసుడిచ్చేటి ఈ తరుణం, ఈ దినం. చాలు. ఈ సమయంలో మనం ద్వితీయోపదేశకాండాన్ని మరలా తిరిగి పునఃప్రారంభించాం. దాన్ని మనం ఈ వారం కూడా మళ్ళీ కొనసాగిద్దాం. గత వారం 22వ అధ్యాయం భాగంలో చదివాం. వైవాహిక పరిశుద్ధత, లేకపోతే యవన స్థాయిలో కానీ మనం ఏ స్థాయిలో ఉన్నా కూడా ఎలా వ్యవహరించాలి అనే విషయాన్ని మనం అన్ని స్థాయిల వారికి మనం చూసాం. ఈ వారం ఆ వివిధమైన ఆజ్ఞల్లో దేవుడు ఏ విషయాలకి ఏం చెప్పాడు, దాని నుండి మనం ఏమి నీతి నేర్చుకోగలమో మరలా మనం ఆ అంశాన్ని కొనసాగిద్దాం. అయితే మరలా రిక్వెస్ట్ ఏంటంటే ఈ విషయాలను కూడా ఒకటే నోట్స్లో రాసుకోవడానికి ప్రయత్నం చేయండి. అదో మంచి అలవాటు. రైట్. ఈ సమయంలో కిరణ్ అన్న వచ్చి మనందరికీ వాక్యాన్ని వివరించాల్సిందిగా కోరుతున్నాను. ఈ సమయంలో చేరిన మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. మనం ద్వితీయోపదేశకాండం మోషే ఇశ్రాయేలుకు మోయాబు దగ్గర తెలియజేసిన ధర్మశాస్త్రాన్ని మనం చదువుతున్నాం. అంటే లేవి నిర్గమకాండంలోను, లేవికాండంలోను, సంఖ్యాకాండంలోను ఉన్నాయి న్యాయ విధులన్నీ. 10 ఆజ్ఞలే కాకుండా నానావిధ ఆజ్ఞలు. ఆ నానావిధ ఆజ్ఞలన్నీ కూడా మళ్ళా రెండోసారి మోయాబు మైదానంలో రివిజన్ చేశాడు. అవి మనం చదువుతున్నాం. సంతోష్ చెప్పినట్టు ఒక నోట్స్ ఎందుకు పెట్టుకోండి అని అంటే, ఎప్పుడో శ్రీకాంత్ నగర్లో మీ ఇంటి కింద ఉన్నప్పుడు 2013 ఎప్పుడో అనుకుంటాను, అప్పుడు రాసుకున్న నోట్సే ఇప్పుడు మళ్ళీ నేను పట్టుకొచ్చింది. 2011 డైరీ, ఇది 2013 అనుకుంటాను. అండ్ మరలా అన్నీ ఒక దగ్గర ఉన్నాయనుకోండి, మరలా ఇంచుమించు 11-12 సంవత్సరాల తర్వాత అది వాడుతున్నా. కాబట్టి మీ దగ్గర ఉన్నాయనుకోండి, అది ఎప్పటికైనా మీకు పనికి వస్తుంది. ఇప్పుడు ద్వితీయోపదేశకాండం ఎన్నో ఆజ్ఞది? ద్వితీయోపదేశకాండము మనం ఏం నేర్చుకుంటాం అంటే న్యాయ విధులు లేదా నానావిధ ఆజ్ఞలు. పదాజ్ఞలే కాకుండా మిగిలిన ఆజ్ఞలన్నీ కూడా ద్వితీయోపదేశకాండం చూస్తున్నాం మనం. ఇప్పుడు నేను చెప్పినవే ఇవే ఆజ్ఞలని మీరు అనుకోవద్దు. నిర్గమకాండం 20 అధ్యాయంలో 10 ఆజ్ఞలు ఇచ్చిన తర్వాత 21వ అధ్యాయం నుంచి స్టార్ట్ అయ్యేవి. లేవికాండంలో కొన్ని ఉన్నాయి, లేవికాండం తక్కువ ఉన్నాయి. ద్వితీయోపదేశకాండం, నిర్గమకాండం, సంఖ్యాకాండం, మరలా ద్వితీయోపదేశకాండం వాటిని రివిజన్ చేశాడు. కాబట్టి ఆ రివిజన్లో భాగంగా మనం ద్వితీయోపదేశకాండం 22 అధ్యాయాల వరకు 23వ అధ్యాయం మనం చదవాలి. అది ఎన్నో ఆజ్ఞ ఇప్పుడు మనం చదువుకునేది 17 చదివా, 18 నంబర్ 18 అంటే 17 నానావిధ ఆజ్ఞలు చదివాం. ఇప్పుడు 18వది మనం చదువుతున్నాం. 23వ అధ్యాయం మొదటి 6 వచనాల్లో ఒక అంశం ఉంది. ద్వితీయోపదేశకాండం 23వ అధ్యాయం 1 నుంచి 6 వచనాల్లో యెహోవా సమాజంలో ఎవరు చేరకూడదో వారి లిస్ట్ ఇచ్చాడు.
సో యెహోవా సమాజంలో చేరకూడని వారు, అంటే సమాజంలో చేరకూడని వారంటే యెహోవా సమాజంలో చేరకూడని వారంటే దేవుని సన్నిధిలో వాళ్ళు నిలవడానికి అర్హులు కారు. ఇశ్రాయేలీల్లో మేము ఫర్ ఎగ్జాంపుల్, అంటే నేను ఇలా దాని గురించి నేను ముస్లింగా ఉంటానని ఎవరైనా అన్నారనుకో, పోనీ ఇశ్రాయేల్గా నేను ఉంటాను అన్నాడు అనుకో, అతను అన్యుడైనా కూడా, పరదేశి అయినా కూడా, ఇశ్రాయేల్కి పుట్టినవాడు కాకపోయినా సున్నతి చేసుకొని ఇశ్రాయేలుడిగా మారుతానంటే అతనికి ఛాన్స్ ఉంది. కానీ ఇప్పుడు నేను చెప్పే లిస్టులో వారికి ఛాన్స్ లేదనమాట. ఒక వ్యక్తి నేను ముస్లింగా మారుతాను అన్నాడు అనుకోండి, వాళ్ళు కొన్ని నియమాలు ఉంటాయి, ఆ నియమాలు పాటించి నువ్వు చేస్తేనే నువ్వు అవుతావు. అలాగే ఇశ్రాయేలు అవడానికి కొన్ని నియమాలు ఉన్నాయి, ఎవరైనా కావచ్చు. కానీ ఇక్కడ చెప్పబడిన వీరికి మాత్రం దేవుడు అవకాశం లేదు. ఎవరికి అవకాశం లేదు అని అంటే భయంకరమైన సంగతి అండి. రైట్. దేవుని సమాజంలో చేరకూడని వారు ఒక నలుగురు లేదా 5 ఉన్నారు. చదవండి నెమ్మదిగా. నెంబర్ 1, గాయమునొందిన వృషణములు గలవాడు. నెంబర్ 2, మర్మాంగము కోయబడినవాడు. నెంబర్ 3, కుండు. నెంబర్ 4, అమ్మోనీయుడే కానీ మోయాబీయుడే కానీ యెహోవా సమాజంలో చేరకూడదు. అమ్మోనీయుడు. నెంబర్ 5, ఇది చెరిపేస్తాను, మోయాబీయుడు. అంటే దేవుడు పరిశుద్ధమైన దాన్ని కోరుకుంటున్నాడు. ఇక్కడ గాయమునందున వృషణములు గలవాడు అని అన్నాడు. అంటే టెస్టికల్స్ అంటారు ఇంగ్లీష్లో, వరి బీజము అన్నారు. అందులో గాయాలుంటే, అంటే మర్మాంగాలకు సంబంధించి అందులో వాడికి గాయం కురుపు ఉంటే అక్కడి నుంచి రక్తం కారిన, చీము కారిన అలాంటి వ్యక్తి సమాజం ఆ గాయం మాన్పకుండా ఒకడు అలాంటి ట్రబుల్స్తో ఉన్నవాడు రాకూడదు. అంటే మనకు ఒక ఆపరేషన్ జరుగుతుంది, ఇంతకుముందు ఉండేది. అంటే నేను మీకు క్లియర్గా చెప్పలేకపోతున్నాను. చిన్నపిల్లలకి ఆ ట్రబుల్ ఉంటుంది అనమాట, దాన్ని సర్జరీ చేయాలి. ఆ ట్రబుల్ ఉంటే గాయమునందున వృషణములు గలవాడు యెహోవా సమాజ మందిలో చేరకూడదు అన్నాడు. దేవుడిచ్చిన నియమం అది. తర్వాత మర్మాంగం కోయబడినవాడు, అంటే ఇంతకుముందు మనుషులను తీసుకెళ్ళిపోయి యుద్ధాల్లో వారిని నపుంసకులుగా చేసేవారంట. అంటే ఒక వ్యక్తి పురుషుడిగా పుడతాడు లేదా స్త్రీగా పుడతారు. ఇలా కాకుండా నపుంసకులుగా పుట్టేవారు కలరు, అది దేవుడు వల్ల కలుగుద్ది. కొంతమంది నపుంసకులుగా చేయబడేవారు ఉంటారంట. అది మనకు మత్తయి సువార్తలో ఉంటుంది. చూడండి, మత్తయి సువార్త 19వ అధ్యాయంలో ఆ మాట వాడే 12వ వచనం. మత్తయి సువార్త 19వ అధ్యాయం 12వ వచనం. అంటే పుట్టుకతో నపుంసకులుగా పుట్టిన వారు కలరు, మనుష్యుల వలన నపుంసకులుగా చేయబడిన నపుంసకులు కలరు, వారు అనమాట అండి ఇప్పుడు చెప్తున్నది. అంటే అప్పట్లో
ఆ భయంకరమైన సంగతులు ఇవన్నీ. యుద్ధాల్లో ఓ మనిషిని తీసుకెళ్ళిపోయి వారి మర్మాంగాల్ని కోసే పరిస్థితి, అట్లా వారిని నపుంసకులుగా చేసే పరిస్థితి కూడా ఉండేది. అదొక భయంకరమైన శిక్ష. సో అలాంటి వ్యక్తి సున్నతికి అర్హుడు కాదు. కాబట్టి అతన్ని అంటే అతను రావచ్చు, అన్ని ప్రాంగణంలో ఉండాలే తప్ప, దేవుని భక్తితో ఆరాధిస్తే బయటే ఉండాలి తప్ప, దేవుని పనులు చేసే విషయంలో, ఇశ్రాయేలు లెక్కించే విషయంలో, ఇశ్రాయేల్ లెక్కలో అతను చేర్చకూడదు. తర్వాత కుండు అంటే ఆ కుండు అంటే నపుంసకుడు అనే ఉంది. యాక్చువల్గా ఇప్పుడు అంటే ఒరిజినల్గా నేను చూస్తే ఏముందంటే ఇంగ్లీష్లో బాస్టెడ్ అని ఉన్నాడు. అంటే తండ్రి తెలియకుండా పుట్టబడినవాడు, వేశ్యకు పుట్టినవాడు, బాధాకరమైన సంగతి. సో వాడు అంటే ఎవరో చేసిన తప్పుకి అప్పుడు అతను బలయ్యాడు. సో కుండు సమాజ మందిరంలో చేరకూడదు. అమ్మోనీయుడు, మోయాబీయుడు వీళ్ళేమైంది, వీళ్ళకేమి వ్యక్తిగత అవయవ లోపాలు ఏమి లేవు, అయినా కూడా అమ్మోనీయుల్ని మోయాబీలని చేర్చుకోవద్దు అన్నాడు. అమ్మోనీయులు, మోయాబీలు 3-6 వచనాలు చదవండి. వారిలో 10వ తరం వాడైనా కూడా ఎన్నడూ చేరకూడదు అన్నాడు. ఏలే అనగా పెతోరు నుండి బిలామును పిలిపించారు. అయితే నీ దేవుడైన యెహోవా బిలాము మాట విననొల్లకుండెను. యాక్చువల్గా సంఖ్యాకాండం దగ్గర ఈ వచనం వేసుకోండి. బహుమానాలు ఇచ్చి పిలిపించారు. మనకు అక్కడ చూస్తే బిలాము వాళ్ళని ఆశ్రదించాడు అని ఉంటుందండి. కానీ ఇక్కడ యాక్చువల్గా బిలాము శపించడానికి ట్రై చేస్తే నేను వినలేదు అని అన్నాడు. బిలాము మాట నేను విననొల్లకుండెను. నీ దేవుడైన యెహోవా నిన్ను ప్రేమించిన కనుక నీ దేవుడైన యెహోవా నీ నిమిత్తము ఆ శాపాన్ని ఆశీర్వాదముగా చేసెను. నీ దినములన్నిట ఎన్నడను వారి క్షేమమైనను మేలైనను విచారింపకూడదు. అంటే మోయాబీలు ఎవరు? లోతు పెద్ద కుమార్తె సంతానం. అమ్మోనీయులు లోతు చిన్న కుమార్తె సంతానం. వీరికి దేవుడు ఉండడానికి ప్లేస్ ఇచ్చాడు. ఇశ్రాయేలీలు నడిచినప్పుడు మోషే ఇశ్రాయేలు నడిపించాడు కదా, నడిపించేటప్పుడు వారితో యుద్ధం చేయొద్దు అనేసాడు. ఎందుకనంటే వారికి నేను ఆ దేశాన్ని ఇచ్చాను, మీరు దాన్ని టచ్ చేయొద్దని. వీళ్ళు రిక్వెస్ట్ చేశారు, మేము మీ దేశంలో టచ్ చేయము, మేము చుట్టూ తిరిగి వెళ్ళిపోతామని. అయినా కూడా అని చెప్పి వాళ్ళు ఎదిరించారండి. యాక్చువల్గా అక్కడ వాళ్ళు ఏం చేయాలో తెలుసా? నిజంగా ఇశ్రాయేలీలు అబ్రహాము, లోతు ఎవరు? అన్నదమ్ములు. ఒకవేళ వాళ్ళని ప్రేమించాలి. మీకు అన్నపానములు తీసుకొని రాకుండా అట్లీస్ట్ వాళ్ళు చేయాల్సిన పని ఏంటంటే మీకు హెల్ప్ చేయాలి. కనీసం హెల్ప్ చేయకపోవడం పక్కన పెడితే మిమ్మల్ని శపించడానికి బిలాము అనే ప్రవక్తని పిలిపించాడు మోయాబు రాజు. పిలిపించి వాళ్ళు శపించేటట్టుగా, వాళ్ళు నాశనం అయిపోయేట్టుగా చెయ్యని అని ప్రాక్టీస్ చేశాడు. ఏ మోయాబ్ మైదానంలో ఇప్పుడు ఈ ద్వితీయోపదేశకాండం చెప్పబడుతుందో ఆ మోయాబ్ మైదానంలోనే వ్యభిచారం జరిగేటట్టుగా ఎంకరేజ్ చేశాడు మోయాబు రాజు. అందుకు దేవుడు అమ్మోనీయుడు కానీ మోయాబీయుడు కానీ ఎన్నటికీ చేరకూడదు, వాళ్ళని నేను మీ సమాజంలో వాళ్ళు వస్తానన్నా చేర్చుకోవద్దు. మళ్ళీ ఏ ఫిలిస్తీయుడో, మరో కనానీయుడో, పెరిజ్జీయుడో, ఈ హివ్వీయుడు ఎవడైనా వస్తే మీరు చేర్చుకోండి కానీ వీడిని చేర్చుకోవద్దు అన్నాడండి. ఎంత కఠినమైన శిక్ష చూడండి. అంటే అవయవాల లోపాలున్న వీరు కానీ, అంటే ఈయనకి అవయవం లోపం లేదు, ఓవరాల్గా తన పుట్టికే ఇబ్బంది. అవయవాల లోపం, మర్మాంగాల విషయాల్లో గాయాలున్నవాడు కానీ, కోయబడిన వాడు కానీ, కుండు అంటే ఏ పురుషునికి పుట్టాడో తెలియనివాడు, వేశ్య కుమారుడు అనే మాట వాడాడు. అమ్మోనీయుడు కానీ మోయాబీయుడు కానీ ఎవరు కూడా దేవుని సమాజంలో చేరకూడదు. అది రూల్. ఇప్పుడు ఎందుకు ఇది? యెహోవా సమాజంలో చేరడానికి అర్హత ఉందన్నమాట అండి. అర్హత లేనివాడు చేరకూడదు. అప్పట్లో అంటే మర్మాంగం కోయబడేవాడు సున్నతి చేయబడడానికి అర్హుడు కాదు. సున్నతి చేయబడకపోతే ఇశ్రాయేలుగా లెక్కించబడ్డు. అందుకు
వాడు వద్దన్నాడు, గాయాలున్నా వద్దన్నాడు. అది అమ్మోనీయుడు మోయాబీల విషయంలో దేవుడు వాళ్ళ విషయంలో డెసిషన్ తీసుకున్నాడండి. అంటే వారు 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 చేర్చబడకూడదు అని. ఇప్పుడు ఇదేం మనకు వర్తించదు. మనం మనకు సున్నతనే నియమం లేదు. అంటే దేవుడు ఎంత కృపామయుడో ఆలోచించండి. నిజంగా అలాంటి ఆజ్ఞ ఉంటే ఈరోజు కొన్ని వర్గాలు చేర్చబడకూడదు. మోయాబీల్లో ఎవరైనా పుట్టాడనుకోండి, వాడు చేర్చబడకూడదు. ఇప్పుడు దీన్ని అంతటిని తీసేసి శరీర సంబంధమైన నియమాలు ఏమి లేవు మనకి. ఇప్పుడు శరీర సంబంధమైన లోపాలు ఉండేవాడు, లేదా తల్లిదండ్రులు చేసే పాపాన్ని బట్టి పుట్టినవాడు, ఇంకా అలాంటి ఇబ్బందులు ఏమి లేకుండా ఆత్మీయంగానే దేవుడు ఏం చేశాడంటే అలాంటి ఇబ్బందులు తొలగించాడండి. కానీ యెహోవా సమాజంలో చేరడానికి అర్హత మాత్రం ఉంది. ఏంటి తెలుసా? మళ్ళీ బాప్తిజం పొందినవాడు అనొద్దు, అది నియమం. అంటే దేవుడు ఏం కోరుకుంటున్నాడంటే ఓ పాపి, అంటే అక్కడేమో భౌతికంగా ధర్మశాస్త్రం ఏమో శరీర సంబంధమైంది. శరీర సంబంధమైన ధర్మశాస్త్రం కాలంలో శరీర సంబంధమైన పర్ఫెక్ట్నెస్ కోరుకున్నాడు. ఇప్పుడు ఆత్మ సంబంధమైన నియమాన్ని మనకి ఇస్తున్నాడు క్రొత్త నిబంధన. ఈరోజు ఎవరి లోపల ఉండకూడదో తెలుసా? యెహోవా సమాజంలో ఎవరు చేరకూడదో తెలుసా? ఒక కైని నవిలేవాడు, ఆడు యెహోవా సమాజంలో ఉండకూడదు. ఓ త్రాగుబోతు యెహోవా సమాజంలో ఉండకూడదు. ఓ వ్యభిచారి యెహోవా సమాజంలో ఉండకూడదు. జాగ్రత్త. కానీ మనం ఏం చేస్తామంటే బాధాకరమైన సంగతి, మీ భీమవరంలో ఎంతమంది వ్యసనపరులు ఉన్నారమ్మా? వచ్చేవాళ్ళు ఎంతమంది వ్యసనపరులు ఉన్నారండి? అంటే మనకు తెలియని రోజుల్లో సహోదరులారా, మనకు తెలియని రోజుల్లో ఎవరైనా వచ్చారేమో, మీరు అలాగ ఉన్నారేమో, లేకపోతే మీరని కాదు, మీరు అందరూ పిల్లలే, ఒకవేళ మనం ఉన్నామేమో. కానీ ఈ వాక్యం విన్న తర్వాత మనకు అర్థం కావాల్సింది ఏంటంటే, అంటే అపరిశుద్ధతతో కొన్ని మనల్ని వదలవు. ఇప్పుడు కోపం ఉంది, ద్వేషం ఉంది, అసూయ ఉంది, చిన్న చిన్న కలహాలు ఉన్నాయి, లేదా దుర్భాషలు ఏమైనా ఉన్నాయి. ఇవి మన శరీరంలో ఉన్నంత వరకు కోపం వస్తుంది, అసూయ వస్తుంది. అంటే నిజంగా క్రీస్తు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణతకు ఎదిగితే తప్ప, అంటే సంఘ పెద్దగా ఎదిగిస్తే తప్ప, మామూలుగా యవ్వనంలో ఉన్నప్పుడు మోహం అని, కోపం అని, ద్వేషం అని, లేకపోతే చిన్న భార్య భర్తలు మీ ఇద్దరు ఏమైనా అనుకోరా? నువ్వేం అనవు తల్లి, మీ రమేష్ ధన్యుడు, మీ ఆయన ధన్యుడు. కానీ అలాంటి పరిస్థితులు ఉన్నాయి. అప్పుడు రమేష్ అనుకుంటాడు, అన్నా నీకేం తెలుసు అన్న ఇంట్లో జరిగేది, రైట్. కానీ కొన్ని ఉంటాయి, అవి మీకు మొదటి యోహాను పత్రికలో మరణకరము కాని పాపము, మరణకరమైన పాపం అన్నాడు. ఏదైనా పాపం కదండి మనం అంటాం, కానీ ఇవి మనం అధిగమించుకునే అవకాశం ఉంది. మోహం, కోపం, ద్వేషం, అసూయ, ఇవి విసర్జిస్తూ ఉండాలి ఎప్పటికప్పుడు. అలా డెవలప్ అవ్వాలి. ముందు ఎక్కువ కోప్పడేవాడివి, ఇంకా నెమ్మదిగా కోప్పడడం మానేస్తావు. ఇంతకుముందు అసూయ కలిగి ఉండే దానివి ఇప్పుడు నెమ్మదిగా దాన్ని ఓవర్కమ్ చేస్తావు. అవి అచీవ్ చేసుకుంటావు ఎప్పటికప్పుడు, విసర్జించేవి అవి. కానీ చంపవలసినవి కొన్ని ఉన్నాయి, అవి చంపకుండా మాత్రం దేవుని సన్నిధిలో ప్రవేశించడానికి ట్రై చేయకూడదు. ఒకడు ఇక్కడే బ్రతుకుతూ వ్యభిచారం కంటిన్యూ చేస్తూనే ఉంటాడు. భార్య దగ్గర మాత్రం చాలా పవిత్రంగా, సంఘం దగ్గర మాత్రం గొప్ప అతను నిష్ట కలిగినట్టుగా మాట్లాడతాడు. బ్యాక్గ్రౌండ్లో అతనికి వేరే లింక్స్ ఉంటాయి. వాడు చేరకూడదని. కానీ ఇప్పుడు ఇక్కడ ఎవడు ఆపట్లేదు. అది భయంకరమైన సంగతి అండి. ఒక వ్యక్తి వ్యసనపరుడుగా కానీ, అంటే సమాజం చేతే యాక్సెప్ట్ చేయలేని వాళ్ళు, ఇప్పుడు హైదరాబాద్లోంచి, బెంగళూరు నుంచి ఈ సమస్య ఉందంటాడు. వాళ్ళు స్టూడెంట్స్గానే ఉంటున్నారు, వాళ్ళు యంగ్స్టర్స్గానే ఉంటున్నారు, కానీ వాళ్ళు ఆల్రెడీ లివింగ్ రిలేషన్షిప్లో ఉండి బాయ్స్ గర్ల్స్ కలిపి పీజీస్ వస్తున్నాయి ఇప్పుడు. భయంకరమైన మనకు ఎప్పుడు తెలియవు అవి. విశాఖపట్నంలో ఇంకా రాలేదు, రాకూడదని గట్టిగా ప్రార్థన చేసుకుందాము. ఇప్పుడు అలాంటి పరిస్థితిలో ఉన్నారు. వాళ్ళు వస్తుంటే ఈ ప్రీచర్స్కి వర్రీగా ఉందండి. నాతో మొన్న ఒక ప్రీచర్ మాట్లాడుతూ, వాళ్ళు వస్తున్నారు కానీ నాకు డౌట్గా ఉందండి, అంటే ఒక పేరుని వాళ్ళు బయటికి పంపించారంట, మీరు రావద్దు దయచేసి చర్చ్. కానీ అంటే చర్చికి ఎవరు రావద్దని అనకూడదండి. ఎవరో జనరల్గా బయట నుంచి వచ్చి కూర్చొని వెళ్ళిపోతే వేరు. ఇఫ్ ఈజ్ అన్ యాక్టివ్ మెంబర్,
అతను అలాంటి వ్యక్తి అని మనకు తెలిసిన తర్వాత వాడు వస్తే అది కలుషితం అయిపోద్ది. అందుకు యెహోవా సమాజంలో చేరడానికి అర్హత ఉండాలి. ఆ అర్హత ఏంటంటే నువ్వు ఒకప్పుడు పాపివి, పరిశుద్ధపరిచి యేసుప్రభు రక్తం ద్వారా నిన్ను పరిశుద్ధుడిగా తీసుకొచ్చాడు. ఆ పరిశుద్ధత అర్హత. ఆ పరిశుద్ధతలో ఉంటానని చెప్పడానికి ఓర్తిగా బాప్తిసం అనేది నువ్వు చేసిన కార్యం, నీ విశ్వాసానికి నువ్వు చూపించిన క్రియ, ఆ క్రియ యొక్క కొనసాగింపే పరిశుద్ధత. అందుకే పరిశుద్ధపరచబడి పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారు. సంఘం అంటే మీనింగే, ఎక్లేషియా అనే మాటకు అర్థం పిలువబడిన వారు, కాల్డ్ అవుట్ పీపుల్ అని. పరిశుద్ధపరచబడి పరిశుద్ధులుగా ఉండుటకు. సో పరిశుద్ధపరచబడి లోపలికి మళ్ళీ పాపం చేయడానికి కాదు. అందుకు యెహోవా సమాజంలో ఎవరు చేరొచ్చో ఎవరు చేరకూడదో ఇచ్చిన లిస్ట్. అంటే మోయాబీలకి అమ్మోనీలకి ఆ రోజు చేసిన వారి తప్పు వారికి తెలియకపోవచ్చు. అది ఎంత భయంకరమైన తప్పు అయిందండి. బాలాకు చేసిన తప్పు ఎంత భయంకరమైన తప్పు అయిందండి. ఇశ్రాయేల్ని శపించినందుకు దేవుడు వాళ్ళని చేర్చొద్దు అని అన్నాడు. వారికి కూడా ఎప్పుడు అవకాశం వచ్చింది? మోయాబీలకు కూడా దేవుని సమాజంలో చేరే అవకాశం ఎప్పుడు వచ్చిందండి? ధర్మశాస్త్రం తీసేసిన తర్వాత. ఇప్పుడు క్రొత్త నిబంధనలో మోయాబీయుడు చేరొచ్చు, అమ్మోనీయుడు చేరొచ్చు, ఇదిగో వీరు కూడా చేరొచ్చు. అంటే గొప్ప ఆశీర్వాదం. దేవుడు పాత నిబంధన ఎత్తేసి క్రొత్త నిబంధనలో ప్రతి ఒక్కరికి అవకాశం ఇచ్చాడండి. ఇప్పుడు ఆ ట్రబుల్ ఏమి లేదు మనకి. ఒక మోయాబీయుడు, అమ్మోనీయుడు, ఇన్ఫ్యాక్ట్ ఇదిగో మర్మాంగం కోయబడిన వాడు కావచ్చు, వృషణంలో గాయం ఉందినోడు కావచ్చు, ఆ ఇబ్బంది ఏమి లేదండి. ఇప్పుడు అలా 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 ఉండడానికి నపుంసకుడైన అపోస్తుల గారి 8వ అధ్యాయంలో ఒక నపుంసకుడు బాప్తిసం పొందాడు, గుర్తుందా? ఫిలిప్పు వాక్యం చెప్పినప్పుడు ఓ నపుంసకుడు బాప్తిసం పొంది వీటన్నిటిని ఎత్తేసాడు అనమాట అండి దేవుడు. లేకపోతే అది అలాగే డౌట్ కింద ఉండిపోదు, ఒక్క నపుంసకుడు కూడా కన్వర్ట్ అవ్వకపోయి ఉంటే. అందుకు దేవుడు కృప చొప్పున ఇప్పుడు ఆ ట్రబుల్ ఏం లేదు. అంటే అవయవాలను బట్టి దేవుడు ఇప్పుడు లెక్కించడు, పై ఆకారాన్ని బట్టి లెక్కించడు. కానీ పరిశుద్ధత మాత్రం ఈ ఇంటర్నల్ మనం ఏం చేస్తున్నామంటే అక్కడ న్యాయవిధి చదువుదాము, అది వాళ్ళకి ఎలా వర్తిస్తుందో చూస్తాము, నేడు మనకి ఎలా వర్తిస్తుందో అది మాత్రం మనం చూసుకుందాం. కాబట్టి ఇప్పుడు మనకు శరీర సంబంధమైన అడ్డంకులు ఏం లేవు, కానీ ఆత్మీయంగా మాత్రం దేవుని సమాజంలో చేరేవాడు నిష్టగానే ఉండాలండి. ఎలా పడితే అలాగా మీ ఫ్రెండ్స్తో పాటు కలిసి వాడు తాగుతాడు మీరు తాగుతాడు కాదు. నేను ప్రత్యేకింపబడిన వాడిని, దేవుని కోసం ప్రత్యేకింపబడిన వాడు. ఇక్కడ శరీర సంబంధమైన అపవిత్రత ఇది, నువ్వు ఆత్మ సంబంధంగా పవిత్రుడివి. నేను రానురా, నేను నవలను రా, అది నేను ముట్టను రా, నేను తాగను రా, నేను పేల్చను రా అని చెప్పండి. దాంట్లో ఏ మొహమాటం లేదండి. అందులో మిమ్మల్ని అలా మీరు ప్రత్యేకంగా చూసుకోకపోతే దేవుని చేత మీరు ప్రత్యేకింపబడిన వారుగా మీకు మీరే గుర్తించట్లేదు, ఇంకెవరో మిమ్మల్ని తర్వాత గుర్తించేది. రైట్, తర్వాత ఇది చెరిపేస్తాను అంటే కిందకి రాయడం సరిపోదు. పంతొమ్మిది 23వ అధ్యాయం 7-8 వచనాలు. యాక్చువల్గా ఇక్కడే చేరదగిన వారు, చేరకూడని వారు, చేరదగిన వారు అని రాసేసుకోవచ్చు, కానీ వేరేగా ఇచ్చాడు కదా అని వేరేగా రాస్తున్నాను. యెహోవా సమాజంలో చేరదగిన వారు. అక్కడ ఎవరెవరికి అవకాశం ఇచ్చాడంటే ఎదోమీలు, 2 ఐగుప్తీలు. ఎదోమీలు నీ సహోదరుల కనుక వారిని ద్వేషింపకూడదు. ఐగుప్తులో నీవు పరదేశమై ఉంటివి గనుక ఐగుప్తీలు కూడా ద్వేషించొద్దు. వారికి పుట్టిన పిల్లల్లో 3వ తరం వారు యెహోవా సమాజంలో చేరవచ్చును. అంటే దేవుడు ఎదోమీలకు ఇచ్చిన ఆశీర్వాదం ఏంటంటే ఎదోమీల్లో 3వ తరం నుంచి, అంటే ఏదోము తర్వాత 3వ తరం నుంచి ఎవరైనా ఇశ్రాయేల్లో చేరొచ్చు. కానీ బాధాకరమైన సంగతి ఏంటో తెలుసా?
ఈ ఎదోమీలు దేవుడేమో ఇశ్రాయేలుకి సహోదరులుగా చూడమని అంటే ఎదోమీలు తిరుగుబాటు చేస్తూనే వచ్చారండి. ఎదోమీలు అంటే ఏసావు సంతానం. ఇస్సాకు ఇద్దరు పిల్లలు ఉన్నారు కదా, యాకోబు ఏసావు. ఆ ఏసావు పిల్లలు వీరు ఇశ్రాయేలు మీద తిరుగుబాటు చేస్తూనే వచ్చారు. అందుకే మలాకీ గ్రంథంలోను, ఎస్పెషల్లీ ఓబద్య గ్రంథం ఎదోమీల కోసం రాయబడిన గ్రంథం. ఎదోమీలు ఏం చేశారంటే, నువ్వు శత్రువుగా ఎంచొద్దని దేవుడు తెలియజేస్తే వాళ్ళని మిత్రుగా చూడండి అంటే వాళ్ళు మాత్రం మాటికి, ఇప్పుడు మనం ఇతరుల్ని ద్వేషించకపోవచ్చు, మనల్ని ద్వేషించే వాళ్ళు ఉంటారు. అది అలాగా కూడా ఉండని వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే ధన్యులే. ఇప్పుడు యేసుప్రభు ఉన్నాడు, యేసుప్రభు ఎవరిని ద్వేషించలేదు, కానీ ఆయన్ని ద్వేషించిన చాలామంది ఉంటారు, ఆ సజ్జన ద్వేషుల్ని. అలాగా ఏదో మీరు దేవుడు అనుగ్రహించిన గొప్ప అవకాశాన్ని కోల్పోయి ఇశ్రాయేల్ మీద అటాక్ చేస్తూనే వచ్చారు. అది వారి దుస్థితి. 2, ఐగుప్తీలను ఎందుకు చేర్చుకోవచ్చు అన్నాడు? ఐగుప్తీల్ని సమాజంలో ఎందుకు చేర్చుకోవచ్చు అన్నాడు అంటే, ఐగుప్తీని పరదేశిగా ఎంచుకో. ఒకప్పుడు నువ్వు కూడా పరదేశమే కదా, ఐగుప్తులో 400 సంవత్సరాలు నువ్వు అక్కడ బ్రతికేవు కదా. కాబట్టి మనం వేరే ఊరు వెళ్ళాం అనుకోండి, ఎక్కడైనా మామూలుగా మనం ఏం చేస్తుంటే పాకిస్తాన్ తిడతాం, లేకపోతే నార్త్ ఇండియాని తిడతాం. అయితే రేపు పొద్దున్న నువ్వే నార్త్ ఇండియాలోకి వెళ్ళి ఉండొచ్చు. మా విశాఖపట్నం తిట్టొద్దు, భీమవరం వాళ్ళు, విజయవాడ వాళ్ళు, అదేదో ఊరు మర్చిపోయాను, అది లోపలికి ఏమిటి, ఆదుర్రు. మా ఊరు బాగుంటుందండి. ఆ గోదావరి దాటి లోపలికి వెళ్ళిపోయిన తర్వాత ఇదంతా మాది అనిపిస్తుంది. అది మీరైనా సరే ఈ ఊరిని తిట్టద్దు. ఇదే నీకు ఆశ్రయం ఇచ్చింది, ఇదే నీకు అన్నం పెట్టింది, అట్లా. సో ఒకప్పుడు మీరు అంటే మీ స్థితి మర్చిపోవద్దు. ఎప్పుడైనా కంపెనీని తిట్టుకొని పని చేస్తారా మీరు? నిన్నే అడుగుతాను. మనం చేసే ఎక్కడ వర్క్ చేస్తామో ఆ ఓనర్నే తిట్టుకుంటారు. రమణ గారు, మన హాస్టల్, మీరు ఎక్కడ హాస్టల్లో వర్క్ చేస్తున్నారు, ఆ హాస్టల్ క్యాంటీన్ ఓనర్నే తిట్టుకుంటారా? అది చాలా అంటే ఎప్పుడైనా అతను కోపడ్డాడని మనకు చిన్నది బాధ అనిపించడం అది వేరు. కొంతమంది ఆ స్కూల్ యాజమానాన్ని లేదా మనం ఎక్కడ పని చేస్తున్నాం ఆ ఆఫీసర్ని ఎప్పుడు తిట్టుకుంటూనే, అంటే వాళ్ళ మైండ్ సెట్టే నెగిటివ్గా ఉంటుంది. అప్పుడు మనం వాళ్ళకి ఏం పాజిటివ్గా వర్క్ చేయగలం? ఏముండదు. అన్ని కంపెనీలకి బోనస్లు ఉంటాయి, మా కంపెనీకి బోనస్ ఉండదు. అందరికీ ఏవో ఇదే ఇస్తారు కదా, మనకి అలవెన్స్ ఇస్తారు, మాకేమి ఇవ్వరు. అందరికీ పండగ బోనస్ ఇస్తారు, మాకేమి ఇవ్వరు అని ఎప్పుడు తిట్టుకొని పని చేయొద్దు. ఒకవేళ బెటర్ ఆపర్చునిటీ వస్తే మీరు ట్రై చేయండి, కానీ మీరు పని చేస్తున్నంత వరకు అక్కడ మీరు తిట్టుకోవాల్సిన అవసరం లేదు. సో ఇక్కడ ఐగుప్తుని మీరు పరదేశిగా చూడొద్దు. ఒకప్పుడు ఐగుప్తులో కూడా మీరు పరదేశులే కదా అని అన్నాడు. మన పాత స్థితి మర్చిపోద్దు. ఇప్పుడు మీ ఇంట్లో పనిచేసే వాళ్ళని హీనంగా చూడొద్దు. ఒకప్పుడు మీరు ఒక దగ్గర పనిచేశారు. అలా 20 9 ఒకటే అంటే 23:9 యుద్ధానికి పోయే ముందు బయలుదేరినప్పుడు ఏ దుష్కార్యము చేయకుండా జాగ్రత్త పడవలను. యుద్ధానికి పోవునప్పుడు ఏ దుష్కార్యము చేయకుండా జాగ్రత్త పడుము. అంటే ఎందుకు దేవుడు ఎప్పుడు సహాయం చేస్తాడు? నువ్వు దేవుని మీద విశ్వాసంగా బ్రతికినప్పుడు, నువ్వు పరిశుద్ధంగా బ్రతికినప్పుడు, నువ్వు నీతిగా బ్రతికినప్పుడు, నువ్వు దుష్కార్యం చేస్తూ యెహోవాని ఆశ్రయిస్తే నీకు సహాయం చేయడు.
అందుకే మీరు యుద్ధానికి పోయేటప్పుడు ఏ దుష్కార్యం చేయకుండా జాగ్రత్త పడండి అని అన్నాడు. ఎక్కడో దుష్కార్యం చేసి యుద్ధానికి వెళ్ళి ఓడిపోయారు స్త్రీలు మాత్రమే చెప్పండి తెలిస్తే. హొప్ని ఫీనిహాసు, వెరీ గుడ్. హొప్ని ఫీనిహాసు ఏలి కుమారులు యుద్ధం ఎవరు చేస్తారు? ఫిలిస్తీన్ల యుద్ధంలో వీళ్ళు చేసిన పాపాన్ని బట్టి యుద్ధంలో ఓడిపోతున్నారని చెప్పి మందసం పట్టుకెళ్దాంరా, మందసం పట్టుకెళ్తే దేవుడు మనకు సహాయం చేస్తాడని మందసం పట్టుకెళ్ళారు. మందసం పట్టుకెళ్తే గెలుస్తారా, దేవుని సహాయం ఉంటే గెలుస్తారా? మందసం ఇశ్రాయేల్ పట్టుకెళ్ళిపోయారు. అసలు ఎవడైనా మందసాన్ని టచ్ చేయగలడా? మందసం అంటే తెలియని వాళ్ళు ఎవరు లేరు కదా. ఇక్కడ ఒక పెట్టిలా ఉంటుంది, ఇంత పెట్టిలా ఉంటుంది. ఈ పెట్టిలో కొన్ని సామాన్లు ఉంటాయి, అవి మోసుకొని వెళ్తారు. ఆ మందసంలో ఏముంటుందో ఆ పెట్టి తెరడానికి ట్రై చేసినందుకే 70,000 మంది ఇంకా చూడలేదు. వాళ్ళు జస్ట్ ఓపెన్ చేద్దాం అనుకున్నారంట. కాబట్టి మందసాన్ని ఎవరు టచ్ చేయలేడు. అలాంటిది ఫిలిస్తీన్ మందసాన్ని పట్టుకెళ్ళిపోయారంట. కారణం ఏంటండి? దేవుడు మందసంలో శక్తి లేదు అంటే దేవుడు ఉన్నాడని నిరూపించడానికి మందసాన్ని టచ్ చేస్తే వాళ్ళు చనిపోయారు తప్ప దేవుడికి వాళ్ళంటే ఇష్టం లేదు. వారు దుష్కార్యం చేసి మందసాన్ని పట్టుకెళ్ళారు కాబట్టి దేవుడు వారిని గెలిపించలేదని వాళ్ళు ఓడిపోయారు. ఇంకెక్కడ జరిగింది అలాగా? పాపం చేసి యుద్ధానికి వెళ్ళినప్పుడు హాయి అనే చిన్న పట్టణం, ఎరుకు అనే పెద్ద పట్టణాన్ని యెహోషువ జయించాడు. హాయి అనే చిన్న పట్టణాన్ని, అరే ఎంత పెద్ద విశాఖపట్నాన్ని జయించేశాము, ఆ చిన్న పట్టణం ఏమైనా ఉందా మనకి? సబ్బవరం, చోడవరం, ఇంత పెద్ద మహానగరాన్ని జయించిన వాళ్ళు ఆ చిన్న పట్టణం అంతా మేము వెళ్ళి జయించుకొచ్చేస్తాం యెహోషువ అని వెళ్ళి ఓడిపోయి వచ్చారు. కారణం ఏంటి? యెహోషువ ఏడుస్తూ ప్రార్థన చేసిన, నాయన నాకు తోడుంటానన్నావు, మోషే వెళ్ళిపోయిన తర్వాత నన్ను నాయకుడిగా నియమించి ఇవన్నీ ఇస్తానన్నావు, ఇంత చిన్న పట్టణాన్ని జయించడానికి మేము జయించలేకపోయాము, వారు మమ్మల్ని తరిమేరు, కొంతమంది చనిపోయారు అని అడిగితే యెహోషువ పాపం నీ దగ్గర పెట్టుకొని నన్ను అడుగుతావు ఎందుకు? ఎరుకో పట్టణం జయించినప్పుడు అందులోంచి ఏది తీసుకోవద్దని చెప్తే ఒకడు ఆ షేనారు వస్త్రాన్ని, బంగారు ఒక ఆభరణాన్ని తీసుకొని తన గుడారంలో దాచుకున్నాడంట, ఆకాను అనేవాడు. అందువల్ల అది ఎక్కడుందో బయటికి తవ్వి తీసి అది దొరికిన తర్వాత వాడిని సంహరిస్తే తప్ప దేవుడు హాయి అనే పట్టణం మీద విజయాన్ని ఇవ్వలేదు. ఇలా చాలా సందర్భాల్లో ఉంది. మోషే ఇశ్రాయేల్ని వేగి చూడడానికి పంపించాడు కదా. ఈ మోయాబు మైదానానికి రాక మునుపు 40 సంవత్సరాల క్రితం జరిగిన సంగతి ఏంటంటే, కనాన్ని వేగి చూడడానికి 12 మందిని పంపించాడు కదా. 2 మంచి సమాచారం తెచ్చారు, 10 మంది చెడ్డ సమాచారం తెచ్చారు. ఆ చెడ్డ సమాచారాన్ని అందరూ నమ్మారు. అప్పుడు దేవుడు ఏం చేశాడంటే కోపం వచ్చేసి 40 రోజులు వేగి చూసినందుకు 40 సంవత్సరాలు అక్కడక్కడే తిప్పాడు వాళ్ళు. ఈ 40 సంవత్సరాలు మీరు ఎక్కడ రాలిపోతే తప్ప నేను మిమ్మల్ని ప్రవేశపెట్టను దేవుడు అంటే, మేము తప్పు చేసాము మోషే, మేము తప్పు చేసాము, మేము అవిశ్వాసంగా మాట్లాడాము, నిజంగా దేవుడి శక్తి ఉంటే మనం వెళ్ళి వాళ్ళు గెలిచివచ్చు, మేము వెళ్ళి యుద్ధం చేస్తామన్నారు. అప్పుడే అరే వద్దురా, మీరు చేసిన దానికే దేవుడు కోపం ఉండి మిమ్మల్ని ఈ 40 సంవత్సరాలు ఇక్కడ అరణ్యంలో తిప్పుతాను అంటున్నాడు. మారుమనసు పొంది విశ్వాసంగా ఉండండి తప్ప ఇప్పుడు వెళ్ళి యుద్ధానికి వెళ్ళొద్దు అని అంటే, లేదు మేము పాపం చేసాము, దేవుడు తోడుకుంటే మేము తక్కువ మంది అయినా సరే వెళ్ళిపోతామని వెళ్ళొద్దు అని వేడుకున్నాడని వెళ్ళి చచ్చిపోయారు. అలా ఆల్రెడీ అంటే ముందు ఆ రియలైజేషన్ ముందు ఉండాలి. లేదంటే ఇప్పుడు దేవుడు చెప్పినట్టు వినాలి, ఇప్పుడు వెళ్ళకూడదు, ఈ శిక్ష అయినా అనుభవించాలి. ఈ రెండూ కాదని మళ్ళీ వెళ్ళి వారి చేత చంపబడ్డారు. సో ఇలాగా యుద్ధానికి పోయేటప్పుడు ఏ దుష్కార్యం చేయకుండా జాగ్రత్త పడాలి. మాకెందుకండి అని మీరు అనొచ్చు, మేమేమి యుద్ధానికి వెళ్తున్నామని. ఇప్పుడు మనమేమి యుద్ధానికి వెళ్ళాం. యుద్ధాలు ఎవరైనా చేస్తున్నారా అంటే కత్తిలతో, ఆటలతో, గెరెట్లతోని, బెల్ట్లతో చేస్తున్నారా ఇంట్లో? ఇప్పుడు మనం ఏ యుద్ధాలు చేయమండి, ఎవరి మీద కొట్లాటకి వెళ్ళాం కర్ర కత్తి పట్టుకొని. కానీ ఇప్పుడు ఒకవేళ ఏదైనా కార్యం జరగట్లేదని అంటే ఒకవేళ ఇది కారణం కావచ్చు. ఒకవేళ మనలో పరిశుద్ధత లేకపోతే, మనలో నీతి లేకపోతే కార్యాలు కొన్ని జరగకపోవచ్చు, మనకు తెలియదు. కాకపోతే ఇందుకే ఇది జరిగింది అని మాత్రం మనం నిర్ధారించకూడదు. ఇప్పుడు
మనకు ఒక అనారోగ్యం రావడానికి కారణం కూడా, ఒక మరణం రావడానికి కారణం కూడా, కార్యం ఇంట్లో శ్రమ రావడానికి కారణం కూడా మనం చేసిన తప్పిదం అవ్వచ్చు. అది ఎవరికారు సెల్ఫ్ ఎగ్జామిన్ చేసుకోవాలే తప్ప, నీకు సుజిత్ ఇలా జరిగింది కదా, ఇంత ఘోరంగా ఎక్కడ జరగలేదు, ఇంత కాలు ఇరిగిపోయిందంటే నీకు, ఇంత చెయ్యి ఇరిగిపోయిందంటే, ఇంత దెబ్బ తగిలిందంటే నీదే పాపం అని మాత్రం అనొద్దు. అది నీకు తెలీదు. శ్రమలు 2 రకాలుగా వస్తాయి. నువ్వు చేసిన తప్పిదాన్ని బట్టి వస్తాయి, 2 నీకు పరీక్షగా వస్తాయి. ఎలా వస్తున్నదో నీకు తెలియనప్పుడు నువ్వు డిసైడ్ చేసి తీర్పు తీర్చొద్దు. కానీ చెక్ చేసుకోవాలండి. ఎప్పుడైనా శ్రమ వస్తే, నీ కార్యం జరగకపోయినప్పుడు నాలో ఏమైనా లోపం ఉంటే దాన్ని అధిగమించుకునేటట్టుగా దేవుడి దగ్గర నువ్వు విజ్ఞాపన చేసుకోవచ్చు. ఇది మాత్రం లోపం ఉన్నప్పుడు జరిగిన సంగతి. ఆఖరగా 21 9వ చదివాం ఇందాక. 10 నుంచి 14 వరకు. 23, 10 నుంచి 14 వచనాల్లో ఒక నీతి క్రియ, ఒక న్యాయ విధి ఇచ్చాడండి. నీతి క్రియ కదా, క్షమించండి, న్యాయ విధి. అంటే పాలెంలో అపరిశుద్ధత ఉండకూడదు. ఎవడైనా మైలు పడితే వాడు పాలెంలో ఉండొద్దు అన్నాడు. అతను పాలెంలో చేరకూడదు. సాయంకాలంలో అతను నీళ్లతో స్నానం చేసి సూర్యుడు అస్తమించిన తర్వాతనే పాలెంలో చేరాలి. పాలెము వెలుపల నీకు ఒక చోటు ఉండవలను. ఆ బహిర్భూమికి నీవు వెళ్ళవలను. మరియు నీ ఆయుధములు కాక గసికి ఒకటి నీ యొద్ద ఉండవలను. నీవు బహిర్భూమికి వెళ్ళినప్పుడు దానితో త్రవ్వి వెనుకకు తిరిగి నీ మలమును కప్పివేయవలను. నీ దేవుడైన యెహోవా నిన్ను విడిపించుటకును, నీ శత్రువులను నీకు అప్పగించుటకును నీ పాలెములో సంచరించుండును గనుక నీలో అసహ్యమైన దేనినైనను చూచి నిన్ను విడవకుండునట్లు నీ పాలెము పరిశుద్ధంగా ఉండవలను. ఆ లాస్ట్ లైన్ ఈ మొత్తం పారాగ్రాఫ్కి అండర్లైన్ చేసుకోండి. పాలెము పరిశుద్ధంగా ఉండాలి. అంటే పాలెము అంటే ఇది సాక్ష్య గుడారం అయితే ఇలా ఉందనుకోండి. వాళ్ళ టెంట్లో ఇప్పుడు మనం చర్చ్ బిల్డింగ్లో కూర్చుంటున్నాం మనం. వాళ్ళు ఇలా సిమెంట్తో కట్టిన రాతితో కట్టిన స్థిరమైన బిల్డింగ్ కాకుండా అరణ్య ప్రయాణంలో ఉన్నారు కాబట్టి డేరాల్లోనే దేవుడిని ఆరాధించారు. దాన్ని సాక్ష్య గుడారం అన్నారు, లేదా ప్రత్యక్ష గుడారం అన్నారు, లేదా సాక్ష్య గుడారం అన్నారు, సాక్ష్య మందిరం అన్నారు. ఈ డేరాల్లో ఇంకా ఇలా ఉండదు. అంటే ఇది యాక్చువల్ చాలా బాగుంటుందండి. నేను ఇలా చేసి అంత సింపుల్గా మనం వేసే టెంట్ లాగా ఉండదు. ఒక పద్ధతిలోనే దీని చుట్టూ పాలెం ఉంటుంది. పాలెం అంటే ఇది ఎక్కడే పడుతుందో ఈస్ట్ వైపే ఫేస్ ఉండాలి ఎప్పుడు. ఇది ఎప్పుడు ఈస్ట్, బ్యాక్ వెస్ట్. అలాగే దాన్ని ఎక్కడ మీరు వాళ్ళు ట్రావెలింగ్ వేస్తే ఎక్కడ పడితే అక్కడ వేయకూడదు. దాని ఫేసింగ్ ఎప్పుడు ఈస్ట్కే ఉండాలి. వెనకాతల వెస్ట్, సౌత్, నార్త్. అప్పుడు ఈస్ట్ వైపు 3 గోత్రాలు, యోధాపాలెం అంటారు దాన్ని. యహూదీలు, మర్చిపోయాను నేను, లిస్ట్ ఉంది, సంఖ్యాకాండం 2వ అధ్యాయంలో సంగతి ఉంటుంది. యూదు, రూబేనీలు, సంథింగ్ 3 గోత్రాలు. ఒక చూద్దామని అంటే యోధాపాలెంలో అంటే ఎలాగ పాయింట్ వచ్చింది కాబట్టి చెప్తా. యోధా, ఇస్సాకారు, జెబులేను. ఈస్ట్ యోధా, ఇస్సాకారు, జెబులేను. వాళ్ళ గోత్రాల వాళ్ళు మాత్రం అక్కడ టెంట్లు వేసుకోవాలి. ఎక్కడ పడితే అక్కడ వేయకూడదు. దాని చుట్టూ
సౌత్ రూబేను పాలెం అన్నారు దీన్ని. రూబేనీలు, షిమ్యోనీలు, రూబేనీలు, షిమ్యోనీలు, గాదీలు వాళ్ళు సౌత్ వైపు వేసుకోవాలి. వెస్ట్ ఎఫ్రాయిం పాలెం, ఎఫ్రాయిం పాలెం, ఎఫ్రాయిమీలు, మనష్షే, బెన్యామిన్, మనష్షే, బెన్యామిన్. అప్పుడు నార్త్ ఏమో దాను పాలెం, లేవీలు ఉండరు. దాను పాలెం, దాను, ఆషేరు, నఫ్తాలి, ఆషేరు, ఆషేరు, నఫ్తాలి. బాగా గుర్తు చేసావు. ఎవరు లేవీలు అన్నారు? అరుణ్, థ్యాంక్ యూ. అప్పుడు లేవీలు ఎక్కడ ఉండాలి? యాక్చువల్గా 12 గోత్రాలు కదా. ముందు ఉండకూడదు, మళ్ళీ అందరూ ముందు ఉండకూడదు. అంటే యాక్చువల్గా 12 గోత్రాలు ఉండాలి. ఆల్రెడీ 12 వచ్చినాయి మనకి. లేవీలు రాకుండానే. ఎందుకు అని అంటే దేవుడు యోసేపును ఆశీర్వదించి యోసేపుకి 2 గోత్రాలు ఇచ్చాడు. యోసేపు కుమారులు ఎఫ్రాయిమీలు, మనష్షేలు. కాబట్టి యోసేపుని తీసేస్తే 11 మంది, అంతేనా? 12 మందిలో 11 మంది యోసేపుని, లేవీని తీసేస్తే 10 మంది, వీళ్ళిద్దరిని వేస్తే మళ్ళీ 12 మంది సరిపోయారు. ఇప్పుడు రాళ్ళలో ఎవరు? లేవీలు. అరుణ్, లేవీలు ఎక్కడున్నారో అని అనుకుంటున్నారేమో. అప్పుడు లేవీలు ఎక్కడ ఉండాలంటే వీళ్ళేమో కొంచెం దూరంగా వేసుకోవాలి టెంట్లో. ఇమీడియట్గా ఈ సాక్షి గుడారానికి ఇమీడియట్గా నార్త్లో కొంతమంది ఉండాలి, వెనకాతల కొంతమంది ఉండాలి, ఇక్కడ కొంతమంది ఉండాలి. లేవి అనే ఆయనకి 3 కొడుకులు, కహాతీలు, మెరారీలు, గెర్షోము, కహాతు, మెరారి, 3 కొడుకులు. ఆ 3 ఈ చుట్టుపక్కల ఉండాలి. మరి ఫ్రంట్ మిగిలిపోతుంది. ఫ్రంట్ మోషే, అహరోన్కి ఇచ్చాడు. మోషే, అహరోను, మిరియాం. అంటే ఎంత ధన్యత అంటే లేవీలందరూ, ఆయన లేవీడే, కానీ ఆయన్ని స్పెషల్గా దేవుడు ప్రత్యేకపరిచి గుడారం ఎదురుగా ఉండాల్సింది ఎవరు అని అంటే మోషే, అహరోను, మిరియాము, అమ్రాము, యోకెబేదు. ఒకవేళ వాళ్ళ అమ్మ నాన్న ఉంటే ఏంటంటే వాళ్ళకి స్పెషల్ అని అనొద్దు. అంత సేవ చేశాడు మోషే. కాబట్టి మోషే గుడారానికి ఆపోజిట్లో ఉండాలి. వాళ్ళ వెనకాతలు యోధా పాలెం, ఇక్కడ రూబేను పాలెం, ఇక్కడ ఎఫ్రాయిం పాలెం, ఇక్కడ దాను పాలెం. ఇది ఒక డిసిప్లిన్కి వెళ్ళాలండి. అయితే ఇప్పుడు ఏమంటున్నాడంటే మీ పాలెం పరిశుద్ధంగా ఉండాలి అంటే ఇక్కడ నీట్నెస్ కోసం మాట్లాడుతున్నాడు. ప్రతి పాలానికి ఎండింగ్లో, ఇంకా ఇక్కడ బోర్డు కింద ఇక్కడ లేదు, ఈ చివరిని ఎక్కడో, ఇక్కడ ఎక్కడో, ఈ వెనకాతలు ఎక్కడో మీకు బహిర్భూమి ప్లేస్ ఉండాలి. మీరు ఎక్కడ పడితే అక్కడ, అంటే ఇప్పుడు మనకి వాష్రూమ్స్ వచ్చినాయి. మన పిల్లలకి అసలు ఈ కల్చరే తెలియకపోవచ్చు. రానున్న రోజుల్లో చెంపట్టుకొని వెళ్ళే కల్చరే తెలియకపోవచ్చు. వాళ్ళకి తెలియదు కదా. మన ఇళ్ళల్లో బాత్రూమ్లు ఉన్నాయి, కానీ మనందరికీ బ్రదరు మనందరం చెంపులు పట్టుకొని వెళ్ళాం కదా ఒకప్పుడు. వెళ్ళాం పల్లెటూరులో బ్రతికిన వాళ్ళు మీరు అందరూ. లేకపోతే మనకు అప్పుడు ఉండేదండి పేదరికంలో. అసలు ఇప్పుడు అంటే దేవుని కృపను బట్టి గవర్నమెంట్ స్వచ్ఛాంధ్ర అని, స్వచ్ఛ భారత్ అని మనకు ఆ ఫెసిలిటీస్ ఏర్పాటు చేస్తున్నారు. అప్పుడు కూడా మనకి పర్టికులర్ ప్లేసెస్ ఉండేవి. ఇటు ఆడవాళ్ళు వెళ్ళేవాళ్ళం, ఇటు మగవాళ్ళు వెళ్ళాలి అని ఊరికి చివర ఉండాలని. కానీ కొన్ని ఊరుల్లో మీరు చెప్తే నమ్మలేరు, నేను చెప్పలేను, ఇక్కడ భయంకరంగా ఉంటుంది. ఊరు ఎంట్రన్స్లో ఒకసారి ఎప్పుడు బాప్తీసం ఇవ్వడానికి వెళ్ళామండి. ఎవరికో ఆ ఏరుకి బాప్తీసం ఇవ్వడానికి వెళ్ళాం. చాలా భయంకరంగా ఉందండి. సచ్చ నాస్టీ. అంటే పోనీ అది ఎక్కడో ఊర్లో కూడా అట్లానే ఉంటుంది. అది ఎంత అంటే మనకు తెలియదు కానండి. మనకి డయేరియా రావడానికి, వాంతులు విరోచనాలు వచ్చి మనుషులు చనిపోవడానికి, కలరాలు రావడానికి అదొక వెరీ అంటే చాలా అన్డీసెంట్, అన్ప్లెజెంట్ ఏరియా అండి. అలాంటివి దేవుని కృపను బట్టి ఇప్పుడు మనకేమీ లేవు. కానీ అక్కడ ఏమంటున్నాడంటే మీ పాలు డిగ్నిఫైడ్గా ఉండాలి. యాక్చువల్గా
వాళ్ళకి వేరేగా ఒక గసిక ఉండాలంటండి. నీ ఆయుధాలు కాకుండా వేరే ఆయుధం ఉండాలి, నువ్వు వెళ్ళిన తర్వాత కప్పేసేయాలి మట్టితో అన్నాడండి. అంటే అసలు అంత డీసెంట్గా ఉండాలని చెప్పాడండి. కానీ ఈరోజు చాలామందికి ఏ డీసెన్సీ ఉండట్లేదండి. కొన్ని ట్రావెల్ చేస్తున్నాం ట్రైన్స్లో, లేకపోతే పబ్లిక్ హాస్పిటల్స్ ఉంటాయి, ఇలా తిరుగుతాడు. మీరు ఎప్పుడైనా చూడండి పబ్లిక్ హాస్పిటల్, ఆ మెట్లు ఎక్కిన తర్వాత ఆ కార్నర్లో తుపుక్కుమని ఉమ్మేసేస్తాడు. ఇప్పుడు నువ్వు వెళ్తున్నదేమో పరిశుభ్రంగా నీకు వచ్చి జబ్బును తగ్గించుకోవడానికి, నువ్వు తిరిగి నీ కార్నర్లో ఆ మెట్ల దగ్గర లిఫ్ట్స్లో కూడా అంటే ఎప్పుడు కూడా మనకు ఒక కల్చర్ ఉందండి. నేను చాలామంది చూస్తున్నాను, చదువుకున్నోడు కూడా కారులో కూడా అట్టుపడి తొక్క తినడం, మజా బాటిల్ తాగడం, పడేయడం. మన పిల్లలు చదువుకున్నోళ్ళు కూడా మనకి మొన్న ఎవడికో ఆపి తీపించారు. అంటే చిన్నపిల్లడే నేర్పించాలని మిక్సర్ పొట్లం ఏదో తినేసి కుర్కురే బింగో ఏదో తినేసి ఆటోలోంచి పడేస్తున్నాడు స్కూల్ దగ్గర. తీయమన్నాను. నువ్వు చదువుకుంటున్నావు కదా, నువ్వు 7th క్లాస్ అంతా 8th క్లాస్ చదువుతున్నావు, నీకు స్కూల్లో నేర్పి బయటకు వచ్చి ఆటో ఎక్కి ఇంకా ఆటో బయలుదేరలేదు, మా స్కూల్ పిల్లల్ని పికప్ చేసుకోవడానికి వెళ్తే తినేసి పడేస్తే నీకే డీసెన్సీ లేకపోతే మనందరికీ కారులోని బస్సులోని చెనక్కాయలు తొక్కలు తినేసి ఆ చెనక్కాయలు అక్కడే పడేయడం, ఏదైనా తింటే అక్కడే పడేయడం. కానీ ఇప్పుడు ట్రైన్లో వెళ్తారా, ట్రైన్లో పడేసేయండి. అంటే నేను ఎందుకు పడేయమంటున్నానంటే అవి ఊరికి దూరంగా ఉంటాయి. కానీ మనం వెళ్ళే రోడ్డు మీద మనం వాడే దగ్గర ఇక్కడ చాలామంది తినేసి చర్చ్ బిల్డింగ్లోనే ఆ చెత్త అంతా పడేస్తారు. అట్లా అంటే మనమే డీసెన్సీ లేకుండా చేసుకుంటున్నాం. దేవుడు ఆ విషయాలు కూడా చెప్పాడు. ఎప్పుడు వాష్రూమ్కి వెళ్ళిన తర్వాత, ఈరోజు బైబిల్ క్లాస్కి వచ్చి ఏం నేర్చుకున్నారంటే మీరిద్దరూ సోప్తో హ్యాండ్ కడుక్కోవాలి వాష్రూమ్కి వచ్చిన తర్వాత. చేస్తావా నువ్వు మర్చిపోవద్దు. పిల్లలకి నోట్లో చేతులు పెట్టుకునే అలవాటు ఉంటుందండి. చిన్నపిల్లలు ఉన్న తల్లిదండ్రులకు చెప్తున్నాను, ఊరుకూరుకునే నోట్లో దానివల్ల మనకి ఎక్కువ డిసీజెస్ రావడానికి కారణం, 1 నోట్లో చేతులు పెట్టుకోవడం వల్ల, 2 వాటర్. సో జాగ్రత్త, మీ పిల్లల చేతులు ఎప్పుడూ నీట్గా ఉండేట్టు చేయండి. కొంతమంది ఇంత గోర్లు ఉంటాయి, అంత గోర్లు అంత మట్టి ఉంటుంది, ఆ తల్లికి ఏమీ పట్టదు, హాయిగా అడిగే వద్ద కలిపి ముందు గోరులో మట్టిది, ఆ లోపల అదే మాటికి నోట్లో పెట్టుకుంటాడు. అసలు ఇలా గోర్లు కోరిక అలవాటు ఎవరికి ఉంది? నాకు ఉండేది, దేవుని కృపను బట్టి ఎలా మారానో మరి తెలియదు. ఆ గోర్లతో పాటు ఈ లోపల ఇది కూడా తినేస్తారండి. అలా మాటికి నోట్లో చేతులు పెట్టుకోవద్దు, వాటి వల్ల చాలా డిసీజెస్ వస్తాయండి. యాక్చువల్గా దేవుడు మీ పాలు పరిశుభ్రంగా ఉంచండి, మీ ఇల్లు కూడా డీసెంట్గా ఉంచుకోండి. కొంతమంది చిన్న ఇల్లు అయినా కూడా నీట్గా మాపింగ్ చేసుకుంటారు, క్లీన్గా ఉంటుందండి. కొందరి ఇళ్ళల్లో ఒక్కసారి ఆ బెడ్షీట్ ఉంటుందా దివాన్ కాట్ మీద మంచం మీద, 3 నెలల తర్వాత వెళ్ళినా సరే అదే బెడ్షీట్ ఉంటుంది, 2 నెలల తర్వాత కూడా అదే ఉంటుంది. అని నేను విజిటింగ్స్కి వెళ్తాను కాబట్టి నాకు తెలుస్తుంది. ఇప్పుడు ఎవరి ఇంట్లో ఏది ఉందని నేను చెప్పను అని నేను అనుకుంటాను, వీరికి శుభ్రత లేదు అని. ఆ శుభ్రం లేని ఆ కట్టిని ఎప్పటి నుంచి ఏలాడుతుంటుంది, దానికి పసుపు కారం అన్నీ దానికే ఉంటాయి. అదే మనకి ఇలా తుడిసి దాంతో తుడిసి నీరెత్తారు మళ్ళీ. చాలా అంటే మనం నేర్చుకోవాల్సిన సంగతులు చాలా ఉన్నాయండి. అదే మనం డిగ్నిఫైడ్ లేకుండా ఉండకూడదు. ఒక ఇల్లు ఉండేది, 5 ఆడపిల్లలు, పిగ్గరీ ఫామ్ దగ్గర. మా అమ్మ అప్పుడు నీళ్ళు మోసేది, ఆ ఇంటికి నీళ్ళు మోసేది. అక్కడ టీవీ ఉండేదన్నమాట. వాళ్ళకి అంటే పని మనిషి పెట్టుకునే అంత పొజిషన్లో వాళ్ళు ఉండేవారు. ఆ టీవీ చూడడానికి నేను వెళ్ళేవాడిని. కానీ మీరు చెప్తే నమ్మరు, 5 ఆడపిల్లలు ఎక్కడ ఎంగిలి అక్కడే ఉండేది. అక్కడ అంటే నాకు అది చూసిన తర్వాత ఆ గిన్నెలు అలాగే ఉంటాయి, ఎంగిలు అలాగే ఉంటాయి, బట్టలు అలాగే ఉంటాయి. కొందరి ఇంట్లో ఆ బట్టలు అలాగే ఉంటాయి. ఎక్కడ పడితే అక్కడ అసహ్యంగా ఉండకూడదండి. మన ఇంట్లో అక్కర్లేని బోల్డ్ చెత్త ఉంటుంది, అలా పెడతాం. ఆ డబ్బా, ఈ డొక్కు, ఈ అట్ట ముక్క తీసేసేయండి. అందులో బల్లులు బొద్దింకలు దూరడం తప్ప ఏం ఉండదు, తీసి పడేసేయండి. వాడడం చెయ్యం, సంవత్సరానికి ఒకసారి దింపుకోవడం, మళ్ళీ అవన్నీ తుడుచుకోవడం, పెట్టుకోవడం తప్ప ఏమీ లేవు. తక్కువ వస్తువులు ఉంచుకోండి, అవసరమైనంత మటుకు నీట్గా ఉంచుకోండి, ఇల్లు నీట్గా పెట్టుకోండి. ఏ స్త్రీ అయితే
శుభ్రత కలిగి ఉంటుందో ఆ నీట్నెస్ అది మీకే ఆరోగ్యం. దేవుడు ఆ ఆరోగ్యం వాళ్ళకు ఉండాలని. అంటే ఇక్కడేం నీతి ఉందండి అని అనొద్దు. ఒకడు ఉండేవాడు, అసలు స్నానం చేస్తాడో లేదో నాకు తెలీదు, ఆ వేసిన షర్టే మళ్ళీ తీసి హ్యాంగర్ తీసి వేసేస్తాడు, కంపు కొడుతుందండి. ఇప్పుడు నీతో పాటు పక్కన కూర్చుండేవాడికి నువ్వు అంత అన్డీసెంట్గా ఉండకూడదు. అతనితో ట్రావెల్ చేయాలంటే చాలా ఇబ్బంది ఉండేది. కానీ ఏం చేస్తాం, చర్చ్ సహోదరుడే కలిసి ఎక్కడికైనా సువార్తకు నేను వచ్చేస్తాను అంటాడు. సువార్తకు వచ్చినప్పుడు రావద్దని అనకూడదు కదా. సో ఇక్కడ పేదరికమా ధనవంతురాన్ని నేను చెప్పట్లేదండి. నువ్వు చిరిగిన బట్టలైనా నీకు ఉండొచ్చు చేసుకొని, కానీ ఉన్నంత వరకు నువ్వు స్నానం చేయడానికి బద్ధకమా, అలా చేయొద్దండి. కాబట్టి ఇక్కడ మనం ఏం చేస్తున్నాం అంటే దేవుడు వారికి తెలియజేసిన న్యాయవిధి చదువుతూ మనకి ఏదో ఉపయోగమో అది మనం చదువుతున్నాం. ఈరోజు మనం 4 చదివాము. యెహోవా సమాజంలో చేరకూడని వారు, చేరదగిన వారు లిస్ట్ ఉంది. ఆ చేరకూడని లిస్టు దేవుని కృపను బట్టి శరీర సంబంధమైన ఇబ్బందులన్నీ తీసేశాడు. ఇప్పుడు అలాంటివి ఆ ఇబ్బందులు మనకు లేవు. ఇప్పుడు ఎవరైనా చేరొచ్చు. అది కేవలం యేసు ప్రభు మన ఏళ్ళ చేసిన కృప, దేవుడు మనకిచ్చిన ధన్యత. లేకపోతే మనకు అవకాశం లేదండి. సున్నత కలిగిన వాడే ఉండాలండి. చేరదగిన వారి లిస్టులో దేవుడు కనికరించి కొంతమందిని ఇచ్చాడండి. నీ పాత స్థితిని నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి. మనం కూడా మన పాత స్థితి మర్చిపోకూడదు. ఈరోజు ఎవరైనా ఏటా నీకు ఈ సైకిల్ అనొద్దు, ఒకప్పుడు ఆ సైకిల్ కూడా నీకు లేదు. ఏంటి నువ్వు ఇలాగ ఉన్నావని ఎవరిని హేళన చేయొద్దు. ఒకప్పుడు నీది అదే స్థితి, అది గుర్తుపెట్టుకో. ఏ జాబు లేదా, ఇంకా ఏ జాబ్ సంపాదించలేదా అనొద్దు. ఒకరోజు ఆ జాబ్ సంపాదించడానికి నువ్వు నానా తంటాలు పడ్డావు, జ్ఞాపకం చేసుకో అనేది ఇక్కడ ఒక నీతి ఉందండి. యుద్ధానికి పోయేటప్పుడు ఏ దుష్కార్యం చేయొద్దు. ఈరోజు ఏదైనా కార్యం చేయడానికి కూడా నీ దగ్గర నువ్వు పాపం చేస్తూ దేవుడిని ఏదో అడగొద్దు. తర్వాత నీ పాలెం, అక్కడేమో వాళ్ళ పాలెం అన్నాడు. ఇక్కడ మీరుండే ఏరియా, మీరుండే ఇల్లు, మీ స్థానిక సంఘం, కొంతమంది అలా బూజులు పట్టేసి ఉంటుంది. ఆడెవడికి ఏం పట్టింపు ఉండదు. ఇంట్లో బాగా శుభ్రంగా దులుపుకుంటారు. చర్చ్ బిల్డింగ్ నాది కాదు కదా అనుకుంటాం. అలా కాదు. నీట్గా డీసెంట్గా మీరు ఎక్కడున్నా సరే శుభ్రంగా ఉండండి. అది ఈరోజు మనం నేర్చుకున్న న్యాయ విధులు. అలాగూ ద్వితీయోపదేశకాండంలో మోయాబ్ మైదానంలో మోషే ఇశ్రాయేలుకి చెప్పిన ఒక్కొక్క న్యాయవిధి మనం చదువుతూ అది వారికి ఎలా ఉపయోగపడుద్ది, అక్కడ నుంచి మనం ఏమి నీతి నేర్చుకోవచ్చు అనేది మనం చూద్దాం. చేరవచ్చిన మీ అందరికీ, శ్రద్ధగా విన్న మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. పరమందున మా తండ్రి, కృపగల మా నాయన, ఈ బైబిల్ తరగతికి నాయన హాజరైన ప్రతి ఒక్క సహోదరుడి గురించి, సహోదరి గురించి, ప్రతి యవన బిడ్డ గురించి మీ పాదాలు చెంత పెడుతున్నాం. చేరి వచ్చిన వాళ్ళందరినీ దీవించండి నాయన. ఇశ్రాయేలుకు మోయాబు మైదానంలో మోషే ఇచ్చిన ప్రతి న్యాయ విధిని మేము చదువుతుండగా ఆ న్యాయ విధులు మా జీవితంలో ఉపయోగపడగలిగినట్లు, అది వారికి అప్పుడు ఎలా వర్తిస్తుంది నాయన, దాని నుంచి ఏ నీతి ఇప్పుడు నేడు మాకు మేము వర్తింపజేసుకోవచ్చో ఆలోచిస్తూ మేము ముందుకు వెళ్తుండగా ఆ విధులను బట్టి మా జీవితాలు క్రమపడేటట్లుగా మమ్మల్ని దీవించండి. ఎంతో ఆసక్తితో హాజరవుతున్న ప్రతి విద్యార్థిని నేను ఆశ్రయించమని వేడుకుంటున్నాం. మా స్థానిక సంఘంలో ఇంకా అనేక మంది కుటుంబాలు రాలేని వారు ఉన్నారనైనా, వారి విషయంలో కూడా మీ యొక్క కృప చూపించమని వేడుకుంటున్నాం. ఈరోజు జరిగిన జ్ఞాపకార్థ కూడిక విషయంలో నేను మా సహోదరులు దామోదర్ గారి కుటుంబాన్ని ఆదరించమని, మా జీవితాల్లో కూడా ఒకనాడు తండ్రి మీ పిలుపుని అందుకొని మేము వెళ్ళాలని గుర్తెరిగి మాకు ఇవ్వబడిన ఆయుష్లో నీతిగా భక్తిగా బ్రతకడానికి కావాల్సిన కృప దయచేయమని వేడుకుంటున్నాం. చేరి వచ్చిన వీరందరినీ దీవించమని నాయన, మా సహోదరులు కృష్ణారావు గారు ఇంకా హాస్పిటల్లో ఉంటుండగా నీ చిత్తం అయితే త్వరగా డిశ్చార్జ్ కాగలిగినట్లు కనికరించమని వేడుకుంటున్నాం. నీ మెండైన దీవులతో మమ్మల్ని ఇక్కడి నుంచి పంపించమని మా ప్రభు నీ కుమారుడు త్వరలో రానయ్యన్న క్రీస్తు ప్రభు నామమున ప్రార్థన అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. అందరికి వందనాలు.